పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. పలు సమస్యలపైన ప్రజలు వస్తూ ఉన్నారు. వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు బి ప్రవీణ్, జనగాం జిల్లా బచ్చన్నపేట మండలము కోనె గ్రామం నుంచి వచ్చినాము. మేము జూన్ 2 తారీఖుకు వచ్చి ప్రజాభవన్లో మేము మా తాతతోని వీల్ చైర్ మీద వచ్చి ఇక్కడ దరఖాస్తు ఇచ్చుకున్నాము. దరఖాస్తు ఇచ్చితే ఏమైందంటే ఒక వారం రోజులలో కలెక్టర్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, లేకపోతే మండల స్థాయి నుంచి మీకు ఫోన్ వస్తుంది, అక్కడ పరిష్కారం అవుతుంది అని చెప్పారు. సరే అన్నాము. ఇప్పుడు కనీసం ఒక కలెక్టర్ ఆఫీస్కి ఒక 4 సార్లు పోయి ఉంటాము, మండల ఆఫీస్కి ఒక 100 సార్లు పోయి ఉంటాము. వాళ్ళు రేపు రారు పబ్బం కలుపుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ఏ పని అయితే లేదు. ఏంటంటే ప్రజావాణిలో ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి సమస్య తొందరగా తీసుకుంటారు. ఇక్కడ యాక్టివ్గానే ఉంది. కానీ వీళ్ళు పంపే రిపోర్ట్ అక్కడ అయితే ఏదైతుందో అక్కడ మొత్తం అంతా నిర్లక్ష్యం. ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ పోతే పనులు కాలేదంటే ఇక్కడ దరఖాస్తు పెట్టుకొని కూడా వేస్ట్ లాగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు తొందరగా తీసుకుంటారు, పేపర్లు బాగానే ఉంది, మీకు అయితే పోరంటారు. ఆడికి పోయినాక మీకు సార్ ఇది ఏం సార్ అంటే రేపు రాపోరు, ఎల్లుండి రాపోర్రి అని చెప్పి వాళ్ళు బిజీగా ఉంటున్నామని. ఇలా ఒక సీఎం దగ్గర నుంచి వచ్చిందంటే, ఆ ఫైల్ వచ్చిందంటే ఎంతసేపట్లో యాక్షన్ తీసుకోవాలి దాని గురించి? 24 అవర్స్ లేకపోతే వారమో 10 రోజులు వేయాలి. ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ప్రస్తుతం మీరు ఇక్కడ ప్రజావానికి వచ్చారు కదా, మరి లోపల అధికారులు ఏమన్నారు? అధికారులు మీకు అక్కడ నుంచి ఫోన్ వస్తుంది అంటారు, లేకపోతే అక్కడ వెళ్ళి కలవమంటారు. అక్కడ పోయి కలిస్తే మాత్రం అక్కడ మనం అనుకున్న పనులు ఏమవుతారు. ఈ ఫైల్ తీసుకొని పోతే కూడా ఆడ ఎవరు పట్టించుకునే దాఖలు లేవు. మళ్ళీ అక్కడ తిరిగి మళ్ళీ ఇంత దూరం వస్తాం ఛార్జీలు పెట్టుకొని, వీడికి వచ్చినా పనులు అవుతారు. ప్రస్తుతం మీరు ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు? రెవెన్యూ గురించి వచ్చినాము. మా తాత దగ్గర 90 ఏళ్ళ ముసలాయనే, తప్పట్లో పోసేయ. గతంలో కూడా సీఎం ఈ గవర్నమెంట్ రాగానే ఏం చేసిందంటే ఒక 10 కిలోమీటర్లు శాత కాకుండా కానీ 10 కిలోమీటర్లు ఫ్లెక్సీ పెట్టుకొని, సీఎం సార్ నీకు కాలు మొక్తా, నీకు దండం పెడతా, నా జాగా నాకు ఎక్కి అని చెప్పేసి ఫ్లెక్సీ పెట్టుకొని ఎంఆర్ఓకు దరఖాస్తు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఏం చేసిరంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు వచ్చి ల్యాండ్ చూసుకున్నాక చేస్తామని చెప్పారు. మళ్ళీ దాన్ని అట్లా చేస్తున్నారని చెప్పి మళ్ళీ ప్రజావానికి ఆయన తీసుకొని వచ్చి ఇక్కడనే వీల్ చైర్లో ఇది ఆటో మాట్లాడుకొని ఇక్కడ నుంచి వీల్ చైర్లు అక్కడ నెట్టుకుంటూ పోయినాము. శాత కాకుండా తీసుకొచ్చి ఆయన దరఖాస్తు తీసుకున్నాడు. మీకు వారం రోజులు అన్నారు. వారం రోజులైనా 6 నెలలు అవుతుంది ఇప్పటికి. మా తాత ఇప్పుడు శాత కాకుండా వీడికి రానికి ఉన్న పరిస్థితి లేదు. ఆయన ఏమంటాడు, చివరిసారన్న ఈ రేవంత్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నా జాగా ఎక్కిస్తే నేను చూస్తా బిడ్డ అని చెప్పి ఏడుస్తుండ్రు రోజు. మళ్ళీ అది 4.5 ఎకరాలు కబ్జాకు మేమే ఉన్నాము. ఇదివరకు వాళ్ళు ఏం చేసిరంటే పట్ట పేపరు, తోక పాస్బుక్లు అన్ని మా పేరు మీద ఉన్నాయి. వాళ్ళు వచ్చి చేయడానికి కూడా వాళ్ళకు టైం దొరకలేని పరిస్థితి కనబడుతుంది. అందరు కలిసినాం, అందరూ చేస్తామంటారు కానీ చేస్తలేరు. ఆయన ఏమో చేత కాకుంటున్నారు ముసలాయన. డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర, పేపర్లు కూడా ఉన్నాయి. మీకు పానీలు అన్ని డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అదే వాళ్ళ అయిపోతుంది. ఇక్కడేమో తొందరగా అవుతుందని చెప్తున్నారు, కానీ అక్కడ వాళ్ళు మొత్తం నిర్లక్ష్యం వహిస్తారు. నిర్లక్ష్యం మొత్తం. ఇక్కడ ప్రజావాళ్ళ పరిపాలన బాగానే ఉన్నది ఇక్కడ, కానీ ఊర్లలోకి పోయే వరకు పరిపాలన మొత్తం ఫెయిల్ అవుతుంది. అక్కడ పట్టించుకున్న నాదుడే లేడు. 100 మందితో మనం కూడా ఒక భాగం అయిపోతున్నాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం బస్సు పెట్టుకొని, బస్సు ఛార్జీలు పెట్టుకొని. జనగాం జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినాం. ఆయన కూడా మండల స్థాయికి పంపిస్తామని చెప్పారు. మండల స్థాయికి పోతే ఏం చేస్తూ రోజు కలిసి వస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళు చేస్తామంటారు. ముసలైన ఆడిపోలేడు, తిరగలేని పరిస్థితి ఉంది. అంటే చివరి కోరిక ఏంటంటే ఆ జాగ ఎక్కితే నేను చచ్చిపోతే కూడా నా బొంద కూడా అలానే పెట్టురు బిడ్డ అని అతను అన్నాడు మా తాత. ఆయన చచ్చిపోయినా కానీ ఆ జాగ ఎక్కే పరిస్థితి కనబడతలేదు. ఈ రోజు చూస్తే పరిస్థితి పట్టించుకున్న నాదులు లేడు. పాస్బుక్ ఉంది, తోక పాస్బుక్ ఉన్నది, జాగాలో మేమే ఉన్నాం. ఆయన కానీ పట్టించుకున్న నాదులు లేడు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసినట్టు అప్పుడు వీఆర్ఓ 4 లక్షలు అడిగాడు. 4 లక్షలు ఆడితే మాకు ఇచ్చే సోమత లేదు. ఆయన ఇయ్యనందుకు దాన్ని మొత్తం ఊళ్ళో పెట్టేసాడు. మళ్ళీ వీళ్ళు గతంలో కూడా వచ్చి వెరిఫికేషన్ చేసుకోరు. వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ఏం చేశారంటే 15, 16, 17 రికార్డులు లేదని చెప్పేసి ఒక రిజెక్ట్ అని రాశారు. 15, 16 3 సంవత్సరాలు రికార్డులు లేదని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఒక రికార్డు రాశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు సాధమైనామూలలో లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాంట్లో కూడా పెట్టినాం. భూభారతిలో వస్తలేదు, దాంట్లోనే రావాలి. ఇప్పుడు అది వస్తే మాది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ దాన్ని కూడా వస్తలేదు. అప్పుడు ఉన్న వీఆర్ఓ 4 లక్షల రూపాయలు అడిగితే ఇయ్యనందుకు దాన్ని ఏం చేసిండో ఏమో తెలియదు. మా తాత దాని గురించి అయోమయం గురవుతుంది. మేము దగ్గర ఆ జాగా మీద ఉన్న నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను పుట్టినప్పటి నుంచి అలానే జొన్నలు, కందులు, నువ్వులు అన్నీ అనుకున్నాము. ఇలా అదే ల్యాండ్ ఎక్కిరంటే కూడా వాళ్ళు ఎక్కిస్తలేరు. అక్కడ పనులు అయితే లేవు. అధికారులు ఒక పని చేస్తలేరు. ఒక మొత్తం నిర్లక్ష్యం. రేపు రాని అధికారులు. ఇప్పుడు మీరు ఒకసారి మండల ఆఫీసులలో కోరి ఏమైనా పనులు అవుతున్నాయని అడుగురి. ఒక్క పనులు అయితే లేవు మండల ఆఫీసులో పోతే. ఎవరైనా పనులు అయినాయా ఈ ప్రజావాణిలో పెట్టుకునేవి కానీ లేకపోతే ఏమైనా పనులు అయినాయా అంటే చాలా మంది కాలే. ఇలా ఎంక్వైరీ చేస్తే ఒక 30% అయినాయి, 70% ఫెయిల్ అవుతుంది. ఇది సీఎం దృష్టికి పోవాలి. ఇట్లా అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం, నేను కాంగ్రెస్కే ఓటేసినాం. ఇలా మన పరిపాలన ఈ విధంగా చూస్తే మరోసారి రాబోయే ఎలక్షన్లో మనకు చాలా ఇబ్బందికి గురైతే అవకాశం ఉన్నది. మనం ఇది సీఎం దృష్టికి, సీఎం గారికి, బట్టి విక్రమ్ సార్కి ఒక విషయం చెప్తున్నా.
మీరు అనుకున్న ప్రజాపాలన ఇక్కడ బాగానే ఉన్నది, కానీ మండల ఆఫీసులలో పోయే వరకు, ఊర్లలో పోయే వరకు ఇలా ఇల్లు కూడా వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఇళ్ళల్లో కూడా గత కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన ఇండ్లు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయి. ఇట్లా రాని అవతల వాళ్ళకి ఏం చేస్తారో వ్యతిరేకం కాదా? ఇలా అసలు ఇల్లు నా దగ్గర నేను ఒక 10 ఇండ్లు చూపిస్తాను. అట్లా వచ్చే వరకు గవర్నమెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా మీరు మంచి పాలన అనే మేము ఇంత దూరం వచ్చినాం, మీరు మీ వల్ల మాకు అవుతుంది. కానీ ఇంత దూరం వచ్చి ఇప్పుడు 3వ సారి ఇక్కడికి రావడం, కానీ ఏమవుతున్నాయి అనేది ఇలా సీఎం సార్ దృష్టికి బట్టి విక్రమ్ సార్ చెప్తున్నాం. సార్ మీకు దయచేసి చెప్తున్నాము, మా జాగ మాకు ఒకటి. ఇలా మీరు చేస్తున్న పాలన మంచిగా ఉంది, కానీ ఊర్లలో మాత్రం వచ్చే వరకు అధికారులు మొత్తం నిర్లక్ష్యం వహిస్తారు. వాళ్ళకు కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి సమస్యలు ఏదైతే మీ దగ్గరికి ఇక్కడ మీ దగ్గర దాకా వచ్చిన సమస్యలు మాత్రం మీరు 24 అవర్స్లో, వారమో 10 రోజులలో మీరు పరిష్కారం చేయాలి ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మీకు వేడుకుంటున్నాం. ప్రజావానికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం మనకు యాదాద్రి భువనగిరి నుంచి మల్లారెడ్డి గారు వచ్చారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు మీరు? నేను భూమి సమస్య పరిష్కారం కోసమే వచ్చిన. ప్రజా దర్బార్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేసిండో రేవంత్ రెడ్డి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు తిరిగినా, ఎన్నిసార్లు కలిసినా, ఏ అధికారి దగ్గరికి పోయినా ఎవరు పట్టించుకునే పాపన పోతలేరు. అధికారులు ఏమన్నారు? ఏ అధికారి రిసీవ్డ్ కాపీ ఇవ్వడం లేదు. రిసీవ్డ్ కాపీ అడిగితే దాడి చేయడము, హత్యా ప్రయత్నం చేయడం తప్ప కానీ రెండోది ఏం జరుగుతలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రజా దర్బార్ ప్రారంభోత్సవం చేసిండో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరిగితే కనీసం బస్ పాస్ కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. భూముల సమస్యలు, పంచాయతీల గురించి తిరిగినాము. మహాభారతంలో కాక పాండవులు కాక మాకు 5 గ్రామాలు సరిపోతాయంటే 5 గ్రామాలు కాదుగా, సూర్యమనంతా పట్టే అంతే జాగుడి ఏమన్నట్టే ఉంది భూభారతి తప్ప కానీ. ధరణి అంతే ఉన్నది, భూభారతి అంతేనే ఉన్నది. కాబట్టి రైతులు ఆత్మహత్యలను ఆపాలంటే ఈరోజు రైతుల రుణమాఫీ కావడం లేదు. కేసీఆర్ రుణమాఫీ చేసిండు, ఆయన రుణమాఫీ ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు. ఆ సంవత్సరం తీసేసి ఒక సంవత్సరం ఎక్కువ పెట్టిండు. కాబట్టి కేసీఆర్ రుణాలు ఎంతమంది రైతులు తీసుకొని అంతమంది రుణాలు మాఫీ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి జ్ఞానోదయమై రైతుల రుణమాఫీ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజా దర్బార్ సందర్భంగా మీడియా ముందు నా ఆవేదన వ్యక్తపడుతున్నాను. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు మొత్తం 5 ఎకరాల భూమి ఉంది. 4 అన్నదమ్ములు ఉన్నారు. 4, 5, 20 ఎకరాలు తల్లి భాగం ఉండే. ఆ తల్లి భాగంలోకి 4 ఎకరం భూమి కృష్ణారెడ్డి అనే తమ్ముడు అమ్ముకున్నాడు ₹1 కోటి. కాబట్టి వాళ్ళు రాజభవనాలు, ఇంద్రభవనాలు కట్టుకుంటే నేను రోడ్డు మీద పిచ్చోని లెక్క, ఒక బుచ్చగాడి లెక్క చెట్టు కింద వండుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. రేవంత్ రెడ్డికి నీతి, నిజాయితీ, మానవత్వం ఉంటే వెంటనే న్యాయ విచారణ జరిపించి నాకు న్యాయం చేకూర్చాలని ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. ప్రజా దర్బార్లో ఇచ్చే అప్లికేషన్లకు రిసీవ్డ్ కాపీ ఎందుకు ఇవ్వడం లేదు? అడిగితే దాడులు చేయడం, హత్యా ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? 5 ఎకరాల భూమి ఉంది కదా, మీకున్న ఇష్యూ ఏంది? ఇప్పుడు మీ భూమి ఇప్పుడు మా భూమిలోకి పోతానికి మార్గం లేదు. ఒకటి ఆ సమస్య పరిష్కారం చేయని చెప్పి కలెక్టర్ని కలిసినా, ఎవరిని జేసీపీని, డీసీపీని కలిసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంఆర్ఓని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, మన సోమవారం నాడు కలెక్టర్ని కూడా కలిసినాం. ఇది రుణమాఫీ కోసం వీళ్ళు కాగితాలను కాలక్షేపం చేస్తారు తప్ప కానీ పట్టించుకునే పాపన పోతలేదు. కాబట్టి రైతుల రుణమాఫీ చేయకపోతే రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని చెప్పేసి రేపు వచ్చే ఎలక్షన్లలో, గ్రామ సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్కు రైతులు ఓట్లేసే పరిస్థితులు లేదని దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాను. నా పేరు నరసింహ ప్రసాద్. నేను రాజేంద్ర నగర్ నుంచి వచ్చాను, గగన్పాడు విలేజ్. నేను 1993లో భూమి కొనుక్కున్నాను. 2005లో పాస్బుక్లు ఇచ్చారు. 2013లో మేము ల్యాండ్ కన్వర్షింగ్ పెట్టుకున్నాం. 18లో ల్యాండ్ కన్వర్షింగ్ అయింది, 1/2 ఎకరం. మిగిలిన దాని ధర్నీ పోర్టరీ 2020లో ధర్నీ పోర్టరీ వచ్చింది. ల్యాండ్ ప్రొబిటర్లో వేసామని చెప్పారు. మా సర్వే నెంబర్ 77/1/A/1. ఈ 77/2 ప్రొబిటర్లో ఉంది. మా ల్యాండ్ ప్రొబిటర్లో ఉన్న చాలా రోజులు తిప్పారు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. ఈ తర్వాత రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నాము. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. ఎన్ని కేసులు సాల్వ్ అయినాయి కూడా కనుక్కోకుండా అవుతున్నారు. దాని మూలంగా మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, సీఎం ప్రజా దర్బార్ చుట్టూ అట్లీస్ట్ ఒక 50 సార్లు 100 సార్లు తిరిగాము. అయినా మా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. కొంచెం సీఎం సార్కి విన్నపం చేసేది ఏంటంటే మా ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కలెక్టర్ గారికి కూడా విన్నపిస్తున్నాను. మా ఫైల్ పెండింగ్ కలెక్టర్ ఆఫీసులోనే ఉంది, అది క్లియర్ చేయాల్సిందిగా అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యాదాద్రి భువనగిరి జిల్లా జనగాం, అదేవిధంగా మేడ్చల్ ప్రాంతాల నుంచి చాలామంది రావడం జరిగింది. వారందరూ కూడా భూ సమస్యలకు సంబంధించి సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా
ప్రదేశాలకు అదేవిధంగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, కానీ మా సమస్యలు పరిష్కారం అవుతలేదు. ఇక్కడ ప్రజాభవన్కి వచ్చినట్లయితే ప్రజావాణిలో కనీసం మా సమస్యలు తీరుతాయని చెప్పేసి ప్రజలు ఇక్కడికి వస్తున్నామని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది మంచి ఇక్కడ ప్రజాభవన్కి సంబంధించి ప్రజావాణిలో మంచి స్పందన వస్తుంది, కానీ జిల్లాల వరకు కూడా వెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మేము కోరుకుంటున్నామని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.